హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 3వ సర్గము రామాయణ కావ్య కథా సంగ్రహణ. ధర్మాత్ముడైన వాల్మీకి ముని ఇదివరలో నారద మహర్షి వలన ధర్మసహితమైన రామకథను వినియుండెను. మహానుభావుడైన శ్రీరామచంద్రుణ్ణి వృత్తాంతములో ఇంకనూ ఏవైనా విశేషములు మిగిలి ఉన్నవేమోనని ఆలోచింపసాగెను. ఆ మునీశ్వరుడు తూర్పు వైపు కొనలు గల దర్భలపై కూర్చుని విద్యుక్తముగా ఆచమనము చేసి భగవంతుణ్ణి స్మరించి నమస్కరించెను. పెదప తన తపశక్తిచే రామ కథారీతిని గురించి ఆలోచించసాగే. ఆ రామ లక్ష్మణులు, దశరథ మహారాజు, అతని భార్యలు, ఆయన రాజ్య ప్రజలు మొదలగువాని గురించి, వారి ప్రసన్న దర్హాసములు, మధుర భాషణములు, గంభీర గమనములు, కార్యకలాపములు అన్నింటి గురించి బ్రహ్మవర ప్రభావము చేత యోగ దృష్టితో యథాతథముగా కన్నులకు గట్టినట్టు ఆ మునికి విదితమయ్యను. సత్యసంధుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి దండకారణ్యమునకు వెళ్ళుటను జరిగిన సంఘటనలను అన్నింటినీ ఆ తపస్వి దర్శించెను. అంతటా ధర్మాత్ముడైన వాల్మీకి యోగశక్తి ప్రభావము వలన రామాయణ సంఘటనములు అన్నీయు ఆ మూలాగ్రమముగా విశదమయ్యెను. శ్రీరాముని గుణములను యోగదృష్టితో దర్శించి సంతోషమున వెలుగొందుచున్న వాల్మీకి మిక్కిలి మనోహరుడై శ్రీరాముని యొక్క చరితమును రచించుటకు పూనుకొనెను. శంఖములు, ముత్యపు చెప్పలు మొదలగు సాధారణ వస్తువులు కలిగి ఉన్న సముద్రం, ముఖ్యంగా రత్నాకరమై ఉన్న రామాయణ కామార్థ గుణములను అప్రధానంగా కలిగియున్నను ప్రధానంగా ధర్మ మోక్షములనే ప్రతిపాదించుచు ఇంకనో అది వీణుల విందుగా మనస్సునకు ఆనందమును చేకూర్చును. నారద మహర్షి ఇదివరలో చెప్పిన రీతిగా పరమపూజ్యుడైన వాల్మీకి ముని రఘువంశమున అవతరించిన శ్రీరాముని యొక్క చరిత్రను రచించెను. దశరథుని తపఫలముగా శ్రీ మహావిష్ణువు రఘువంశమున శ్రీరాముడిగా అవతరించుట, తాటకాది రాక్షసులను వధింపగల ఆయన పరాక్రమము, అందరికీ అనుకూలంగా నుండు సత్ప్రవర్తన, అందరి ప్రేమ చూరగొనుట, ఇతరుల అపరాధములను మన్నించుట, ఎల్లరూ అనుగ్రహించు లక్షణము, సత్య స్వభావము మొదలగు విషయములను ఈ కావ్యమున వర్ణించెను. శ్రీరామగాథకు అనుగుణంగా తదితరులైన విచిత్ర కథలను రామలక్ష్మణుల విశ్వామిత్రుని వెంట వెళ్ళి యాగ సంరక్షణ చేయుటను, రాఘవుడు శివధనుర్భంగము గావించుట, జానకి, ఊర్మిళ, మాండవి శృతకీర్తులతో జరిగిన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహము,